అమ్మగారు ఎట్లా ఎంత టైమ్లీగా చూసేసుకునేవారు ఆవిడ? మా ఇంట్లో మా అమ్మే అన్నీ చేసింది. అందుకనే మా నాన్నగారు అంత నిశ్చింతగా హ్యాపీగా ఆయన పని ఆయన చేసుకోగలిగారంటే మా అమ్మ అండి. వంట మా మేనత్త గారు మడి వంట ఆవిడ చేసేవారు. ఆవిడ వంట చేసినా కూడా మా అమ్మ మొత్తం అంది ఇవ్వడం అన్నీ చేసేది. మా నాన్నగారికి మాత్రం టిఫిన్ రెడీగా పెట్టుకుని కాఫీ కలిపి ఇవ్వడం చేసేది. మందులు మాకు కూడా చూసుకోవాల్సి వచ్చేది. మరి మేము ఇంతమంది 5 పిల్లలు అండి. మేము అదే అన్నారు కదా, మా ఇంట్లో మా 4 అమ్మాయిలంటే మా జళ్ళు వేయాలి. అదే పెద్ద పని. అందుకని మా అమ్మకి ఆ విధంగా. కానీ మా ఇంట్లో చుట్టాలు కూడా ఎక్కువ మంది ఉండేవారండి. మా అమ్మమ్మ మా పింతలు గారు వచ్చేవారు. డెలివరీలు కదా, డెలివరీ అప్పుడల్లా వాళ్ళు వచ్చేవారు. మా తాతగారు కూడా పోయారులేండి. నేను మా తాతగారిని చూడలేదు. అంటే మా అమ్మ వైపు నుంచి ఎవరిని చూడలేదనుకోండి. మా అమ్మగారిని ఒక్కరిని చూశాను, మా అమ్మమ్మని చూశాను. అంతగా వాళ్ళు వచ్చి ఉండేవారు. నా పెళ్లి దాకానేనండి వీళ్ళందరూ ఉన్నది కూడా. ఆ తర్వాత లేదు అంత ఇదిగా. మా పెద్దండ్రి గారు భార్య కొడుకు వచ్చారు సార్. వాళ్ళకి ఒక్కటే కొడుకు. ఆ ఉద్యోగం వెతుక్కోవడం కోసం అతను వచ్చాడు. మా ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన మాత్రం ఆయన విడిగా ఉండేవారులేండి. సుబ్బారావు గారిని, ఆయనతో పెద్ద ఇది లేదు మాకు. టచ్లో ఉన్నాం కానీ ఆయన పాటికి ఆయన ఉండేవారు. 3 ఆయన నారాయణరావు గారండి. ఈయన గురించి చెప్పుకోవాలి అసలు. ఈయన గొప్ప రామభక్తుడు. చింతకుంట పాలనలోనే కొన్ని వందల సంవత్సరాలది పట్టాభిరామ స్వామి ఆలయం అందుట. అక్కడ ఏంటంటే ఇప్పుడు భద్రాద్రిలో ఉన్నట్టుగానే ఏకశిల మీద సీతారాములు ఉంటారు. ఆయనకి ఎంత భక్తి అంటే ఆయన ఎలిమెంటరీ స్కూల్ టీచరు. స్కూలు ఏదో బడి గుడి అంటారు కదా, బడి గుడి ఆయనకు కూడా టీచ్ చేయడం. ఆయనకు వచ్చిన నెల జీతమేమో ఇంట్లో భార్యకి ఇచ్చేవారటండి. ట్యూషన్ డబ్బులు ఏమైనా చెప్తే ట్యూషన్ డబ్బులు ఏమో రాముడికండి, రామాలయాన్ని. ఒకసారి ఇప్పుడు భార్యకి ఇబ్బందిగా ఉండి కొంచెం ఇవ్వండి డబ్బులు అంటే నేను ఇవ్వను, ఈ రాముడికని పెట్టుకున్నాను, రాముడికి ఇస్తాను. అంత కొన్ని వేల జపం చేసేవారండి. మా నాన్నగారికి ఒకసారి పచ్చకావలు వచ్చేసి ఒళ్ళంతా పసుపు రంగు అయిపోతే చాలా భయపడిపోయారు అసలు. అప్పుడు ఆ రోజుల్లో ఇంత వైద్యాలు ఇవన్నీ లేవు కదా, నాటి వైద్యమే ఉండేది కాస్త. అప్పుడు మా అమ్మ కంగారు పడిపోయి, బావగారు ఇట్లా ఉంది ఏంటి పరిస్థితి అంటే, ఏం కంగారు పడకమ్మా నేను చేస్తాను కదా, చూస్తాను కదా అని కొన్ని కూర్చుని అలాగ కొద్ది రోజుల పాటు రోజు కొన్ని వేల జపం చేసి ఆయన దారిపోసాడండి. రాముని చూసి అడిగాట కూడా ఒకసారి, ఏంటిది నీకు నీ తమ్ముడు ఎంతో నాకు నా తమ్ముడు అంత కాదా, నా తమ్ముడిని నువ్వు చూడకపోతే ఎట్లా. ఓ రోజు నా కళలోనేమో రాముల వారు నవ్వుతూ కనిపించారు ఆయనకి. ఇదేంటిది నేను ఇంత మా తమ్ముడు గురించి బాధపడుతుంటే ఈయనేంటి ఇలా నవ్వుతున్నాడు అనుకుని, ఏదో మా తమ్ముడికి ఏమైనా తగ్గిందేమో అడిగితే అవును బావగారు తగ్గుముఖం పట్టింది. చిత్రం అది. మా ఇంట్లో కొంచెం ఉందండి. మా మేనత్తో జపాలు చేసేవారండి. రోజు కొన్ని వేలు జపం చేసేవారు. అంతా ఆవిడకి 5వ క్లాస్ దాకా చదువుకున్నారండి. నేను కూడా అర్థం చేసుకోలేను కానీ పోతన భాగవతం అండి, ఇంత పెద్ద బౌండ్ బుక్ ఉండేది మా ఇంట్లో. మా పిల్లాడిని కాలేజ్ పడుకోబెట్టుకుని భోజనం అంతా అయిపోయాక పద్యాలు చదువుకునేవారండి. అదే ఇంట్లో అందరికీ. అది కూడా మీ నాన్నగారికి కూడా అట్లాగా పూర్తిగా పౌరాణికం అన్ని చదివానని చెప్తున్నారు కదా పుస్తకాలన్నీ. యాక్చువల్గా నర్తనశాల సినిమా కూడా కింద విరాట పర్వం అని రాస్తారు దాంట్లో బ్రాకెట్లో. పూర్తిగా విరాట పర్వం ఆధారంగానే తీశారు. కానీ అంటే తర్వాత కొన్ని సినిమాల్లోని పురాణానికి సంబంధించినవి వక్రీకరించిన సినిమాలు చాలా వచ్చాయి. నర్తనశాల చూస్తే మాత్రం పూర్తిగా మన తిక్కన గారి భారతం యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తూ ఉంటుంది. అందులో వాడిన పద్యాలు కానీ అందులో కథ కానీ అంతాను. కాబట్టి అది ప్రామాణికంగా ఆయన ధైర్యంగా విరాట పర్వం అని వేసుకున్నారు దానికి. సరే, ఇప్పుడు ఇట్లా మనం ఈ పౌరాణిక సినిమాలు చేశారు, సాంఘిక సినిమాలు చేశారు, అవి పక్కన పెడితే ఆయన మీరు ఒకసారి అంటే ఈ అవార్డులు అందుకున్నప్పుడు అన్ని సర్వేపల్లి రాధాకృష్ణ చేతిగా మీరే అందుకున్నారని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారి చేతిలో అందుకోలేకపోయారన్నారు. ఆ టైంలో ఆయన ఏదో ఫ్యాన్సీ డ్రెస్ వేశారన్నారు కదా, అది చెప్పండి. అప్పుడు అనుకున్నారండి, ఆ టైంలో వేయలేదు. మామూలుగా ఇన్ జనరల్ ఎప్పుడో వాళ్ళు విజయవాడ ఏదో ఫంక్షన్ పెట్టుకున్నారు. వాళ్ళ యూనిట్లో ఉన్న స్టాఫ్ అందరిని కూడా ఫ్యాన్సీ డ్రెస్ లాగా వాళ్ళకి రోజులు తీసుకురమ్మన్నారు. మా నాన్నగారు రాజేంద్ర ప్రసాద్ లాగా తల్ల మీసాలు క్యాప్ పెట్టుకొని ఆయన వెళ్ళారు. ఆ ఫోటో ఒకటి ఉంది నాకు. అది ఆయనకి అది ఒక్కటి మంచి ఉండిపోయిందండి. అంటే ఆయన సహజంగా ఆయనకి ఏ కోరికలు లేవు, కానీ ఫస్ట్ అవార్డుని అసలు న్యాయంగా ఆయన కదా ఇవ్వవలసింది, ఆయన చేతుల్లో తీసుకోలేకపోయానే, అది ఒక్కటి ఉంటే బాగుండేది కదా అనిపించింది అనమాట. ఈయనంటే గౌరవం ఉంది, ఈయన ఎలాగ ఇచ్చారు, ఈయన 3 అవార్డులు ఇచ్చారు ఒకేసారి. రాధాకృష్ణన్ గారంటే అందరికీ చాలా గౌరవం కదా. అది అందరు అప్పటి రాష్ట్రపతులకు ఆ గౌరవం కూడా ఉంది మనకి చాలా. నెహ్రూ గారు ప్రధానిగా అయినా సరే, ఇప్పుడు రాధాకృష్ణన్ గారైనా రాజేంద్ర ప్రసాద్ గారైనా ఎవరైనా మహానుభావుల కిందే చెప్పుకున్నాం మనం.
అట్లా మొత్తానికి అనుకోకుండా రాజేంద్ర ప్రసాద్ వేషం ఈయన వేశారు కాబట్టి అందుకని ఆయన ఇవ్వలేదేమో బహుశా. మరొకటి ఇంకోటి చిత్రమైన విషయం మీతో మాట్లాడినప్పుడే మీరు ఒకసారి చెప్పారు, ఆయన చేస్తున్న సినిమాలు దానికి సంబంధించిన సమాచారం అంతా మీ అబ్బాయి పుట్టిన చంటి పిల్లాడప్పుడు ఆయన ఉత్తరాలు రాసినట్టుగా విన్నాం. అవునండి. నిజానికి మీ అబ్బాయికి అప్పటికి అమ్మ అండం కూడా రాదు, అసలు ఏమీ తెలియదు. ఎట్లా ఏమేమి రాసేవారు ఉత్తరాలు? అప్పుడు కూడా ఆయన ఈ ధోరణే, కృష్ణుడి మీద, పరిషత్ మీద ఇవే రాసుకునేవారండి. ఏ నెలల పిల్లాడికండి, 4 నెలలకి 5 నెలల పిల్లాడికి కూడా ఉత్తరాలు రాసేవి. అది గొప్పగా ఉండేవి. మీరు ఏం చేసేవారు? ఉత్తరం పిల్లాడికి చదివి వినిపించేవారా? వినిపించేవాళ్ళం. ఏం తెలుసు, తెలియకపోయినా ఇప్పుడు ఆయన పిల్లాడు చదవడం తెలిసే రాశారు ఆయన. అంటే అదొక తృప్తి కదా, తాతగారు రాసిన ఉత్తరాలు. మీరు ఇన్నేళ్ళు సుమారు ఎప్పుడేంటి 70లోనో రాసింది? 72లో పుట్టండి మా అబ్బాయి. అంటే 50 ఏళ్ళు అయింది ఉత్తరాలు రాసి. దాచి ఉంచారా? దాచి ఉంచానండి. అప్పుడు నాకైతే అపురూపం ఆ ఉత్తరాలు. ఎంతమందికి అదృష్టం ఉంటుందండి అటువంటి ఉత్తరాలు రాసిన అదృష్టము. సుమారు ఎన్ని ఉత్తరాలు రాశారు గుర్తున్నా? లెక్క పెట్టలేదు కానీ చాలా ఉన్నాయి. 25 50 ఉంటాయా? 50 అని ఉండవు కానండి, ఏమైనా ఒక 20-25 ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు బాగా పెద్ద అయ్యాక రాసిన మాత్రం నేను దాచిపెట్టుకోలేదు, కానీ చిన్నగా మాత్రం దాచిపెట్టుకో. పెద్ద అయ్యాక ఇంకా వాళ్ళు దాచుకుంటే అట్లా తెలియదు, మీకు సంబంధం లేదు. మా పిల్లాన్ని మాత్రం చాలా అపురూపంగా. మా చిన్నప్పుడు మరి నేను మా నాన్నగారి మితభాషి అంత మాతో లేరన్నాను కదా, అదంతా మనవాడితో తెచ్చేసుకున్నారండి. ఎట్లా ఉండేవారు మనవాళ్ళతో? మనవాడు. అందుకని నన్ను పుట్టి తాతం చేసావరా అని వేసారు, అంతే అయిపోయింది. నా పేరు నవీన్ పానుగంటి అండి. నేను కమలాకర కామేశ్వరరావు గారి పెద్ద మనవాడిని. ఇంట్లో అందరి మనవాళ్ళలో కల్లా నేను పెద్దవాడిని అవ్వడం వలన, ఇంట్లో పుట్టిన మొదటి మనవాడిని అవ్వడం వలన కొంచెం ఆయనకి నేనంటే ప్రత్యేక అభిమానం ఉండేది. సో నాకు కూడా మా తాతగారితో చాలా అటాచ్మెంట్ ఉండేది. వేసవి సెలవులకి వెళ్ళినప్పుడు, అలాగే శీతాకాలం సెలవులకి మేము మద్రాసు వెళ్ళేవాళ్ళము అప్పుడు విశాఖపట్నం నుంచి. సో అప్పుడు ఒక నెల, ఇప్పుడు ఒక నెల ఉండడం వలన ఆయనతో పాటు అప్పుడప్పుడు షూటింగ్లకు వెళ్ళేవాడిని. మాకంతా చాలా వింతగా, చాలా అద్భుతంగా ఉండేది ఆ ప్రపంచము. అలాగే ఆయన తీసిన సినిమాలు ఈ రోజుకి కూడా అవి కళాఖండాలు. ఆయన మనవడి కింద పుట్టడము నాకు నిజంగా నా అదృష్టము. అలాంటి సినిమాలు మళ్ళీ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. సో నాకు ఆ అనుభూతులు ఎప్పటికీ కూడా తీపివి, మధురమైనవి, నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. నా చిన్నప్పుడు మా తాతగారు నాకు చాలా ఉత్తరాలు రాసేవారండి. అవన్నీ కూడా మా అమ్మగారు అవన్నీ భద్రపరిచి నేను పెద్దవాడిని అయిన తర్వాత నాకు ఇచ్చారు. అవన్నీ చదువుతుంటే నాకు చాలా జుగుప్స వచ్చేది. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో ఎంతో నా మీద ఉన్న ఆశతోని, దాంతో నేను ఎట్లా ఉండాలి, ఎట్లా నడుచుకోవాలి, ఏంటి అన్నీ కూడా అందులో నాకు రాసి నాకు పంపించారు. అవి ఎప్పటికీ నాకు అదొక్క మధురమైన తీపి గుర్తులండి. అవి ఎప్పటికీ నేను మర్చిపోలేను. అది ఆ రోజుల్లోనే ఆయన నా గురించి అన్ని రాశారు, అన్ని ఉత్తరాలు రాసి పంపించారు అంటేనే నాకు అది ఇప్పటికి కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా నా గురించి ఆలోచించి ఇన్ని ఉత్తరాలు రాసి నాకు ఒక మధుర తీపి స్మృతుల్ని నాకు మిగిల్చారు ఆయన. చాలా చాలా నాకు అది ఆనందం అండి. అది నేను చెప్పుకోలేను ఆనందాన్ని. నమస్కారం, నా పేరు అనన్య. ఇంకా నేను శ్రీ కమలాకర కామేశ్వరరావు గారి మునిమనవరాలు. మా నాన్నమ్మలాగే నేను కూడా ముత్తాత గారి గురించి 2 మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను మా ముత్తాత గారి గురించి తలుచుకున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల గురించి, లేదా ఆయన చిన్నప్పుడు మా నాన్న చిన్నప్పుడు, లేదా మా మామగారు చిన్నప్పుడు కథని చెప్తూ ఉంటారు కదా, అవి వింటుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా ఆయన కలిసినట్లు, ఆయన తెలిసినట్లు అనిపిస్తుంది నాకు. ఇంకా వారు తీసిన సినిమాలు అంటే బాలభారతం లేదా పాండవ వనవాసం అలాంటి సినిమాల్లాగా నాకు స్కూల్లో మహాభారతం పాఠాలు చెప్తుంటే ఆ సినిమాలు చూసి చాలా సంతోషించేదాన్ని. ఇంకా మా తమ్ముడు కూడా చాలా తాతగారి గురించి చాలా తెలుసు. ఎందుకంటే వాడికి కూడా బడిలో ఎస్ఏ రాయమన్నారు ఇంగ్లీష్లో. ఎందుకంటే పాతకాలం ఏదైనా ఫోటోని తీసుకుని దాని గురించి వ్యాసం రాయమంటే మా తాతగారు అప్పుడున్న రాష్ట్ర మంత్రి ఇంకా ప్రధానమంత్రి నెహ్రూ గారితో తీసిన పిక్చర్ని దాని గురించి రాశాడు. అలా రాసినప్పుడు మా అమ్మగారు మాకు తాతగారు ఎలాంటి అవార్డులు పొందారో, ఎలాంటి పేర్లు పొందారో అని చెప్పినప్పుడు మేము కూడా చాలా చదువుకుని పైకి రావాలనిపించింది.
ఇంకా నేను 10వ తరగతిలో చదువుకుంటున్నప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి ఒక పాఠం వచ్చింది, అప్పుడు పుట్టి ఉంటే అని. ఇంకా మాతృమందిరం అని ఇంకో పద్యం కూడా ఉంది. ఆ పాఠాలు చదువుకుంటున్నప్పుడు మా అమ్మగారు చెప్పేవారు, నేను చిన్నప్పుడు మీ నాన్న పుట్టే ముందర నేను కూడా ఆయన కలిసానని. అలా వింటుంటే మామ చెప్పేవారు, మీ ముత్తాత గారి వల్లనే కదా అలాంటి గొప్ప వ్యక్తులను కలిసామని. అలా మామ సంబరాలు పడిపోతూ ఉంటారు. అలా చూస్తే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని ముత్తాత గారి గురించి ఇది మాట్లాడాలంటే నాకు ఈ అవకాశం దొరికినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.